వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజు మనకు గెస్ట్ గా ఒక ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. వారెవరో కాదు, పెద్దింటి అశోక్ కుమార్ గారు. వారు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే వారి యొక్క సినీ ప్రయాణం, వారి యొక్క రచనలతో ఎంతో అద్భుతంగా ఎంతో మంది అభిమానాన్ని చూరుకున్నారు. అలాగే సురేంద్ర బాబు గారు, వారు పిల్లల యొక్క మనోభావాలు, వాటి నుంచి వ్యక్తీకరించే అనుభవాల గురించి ఎంతో క్షుణ్ణంగా పరీక్షించి ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. వాటి గురించి మనం ఇప్పుడు వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? సురేంద్ర బాబు గారు, ఈ పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు అని మీరు రాశారు. ఈ బుక్ ఆవిష్కరించడం జరిగింది రీసెంట్లీ. ఎంతో ఆదరణ కూడా పొందింది, ప్రజల్లోకి వెళ్తుంది కూడా. ఈ 18 సూత్రాలు ఏంటండి? అసలు 18 సూత్రాలే ఎందుకు? మేడం, ఒకటి, నేను పిల్లల డాక్టర్ని. పుట్టిన బేబీ దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు పిల్లల్ని చూస్తాను. సో రోజు ఒక 100 మంది పేషెంట్ని చూస్తాను. అరౌండ్ ఒక 70 మెంబర్స్కి నిజంగానే ఏదైనా ఫిజికల్ హెల్త్, శారీరక సమస్య ఉంటుంది. అట్లీస్ట్ ఒక 30 మంది కన్నా మానసికమైన సమస్య కూడా ఉందనేది నేను గత 10 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేశాను. ఎస్పెషలీ ఎగ్జామ్స్ టైంలో. సో ఎగ్జామ్స్ అంటే ఒక కొత్త భయము, ఆందోళన, ఒత్తిడి. ఆ ఎగ్జామ్స్ టైంలో చాలామంది సిక్ అవుతారు ఫిజికల్గా కూడా. అసలు మేము ఏమీ లేని పరిస్థితిలో చదువుకొని చాలా మంచి మార్కులు తెచ్చుకొని ఎంత కష్టం వచ్చినా ఓర్చుకోగలము. ఎందుకు అంటే ఒక లక్ష్యం ఉంది జీవితంలో, ఒక ఆదర్శం ఉంది. అలాంటిది ఒక లక్ష్యము, ఒక ఆదర్శము ఇప్పుడు తరం పిల్లలకి లేదేమో అని అనిపించింది. అందుకని అంటే మనం చాలా బాయిలర్ కోళ్ళు పెంచినట్టు పెంచుతున్నాం పిల్లల్ని. ఎగ్షెల్ థియరీ అంటారు. అంటే ఐసీయూలో పెంచాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్యూచర్లో. చాలా ఓవర్ ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో పెంచుతున్నారు. అసలు అలాంటి పరిస్థితి అవసరం లేదు. మనం బలంగా పెంచాలి. అంటే సమస్య లేకుండా జీవితం ఉండదు. సమస్యను ఎదుర్కొనే శక్తిని పిల్లలకి ఇవ్వాలి. ఎగ్జామ్ అనేది చాలా చిన్న విషయం. అసలు ఎగ్జామ్ని ఎదుర్కోవడం అంత కష్టమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ అని మీరు ఏ సిలబస్ అని తీసుకోండి, మన ముందర చాలా మంది చదివారు, మన తర్వాత చాలా మంది చదువుతారు. అసలు మన మెదడు కెపాసిటీ ముందర అది చాలా చిన్న విషయం. ఈ విషయము చిన్నప్పుడే అర్థమైతే వాళ్ళు ఈజీగా ఎగ్జామ్స్ పాస్ కావడమే కాకుండా చాలా జీవితంలో మంచి పొజిషన్కి వెళ్తారు కదా. ఇది అంతా కూడా ఒక చిన్నగా, అంటే చాలా పెద్ద వాల్యూమ్స్ అంటే మళ్ళీ ఇంకొక సిలబస్ బుక్ అయిపోతుంది. సో ఒక 120 పేజీల్లో ఒక మంచి పుస్తకం ఏమో అందించాలని నేను అశోక్ గారితో చర్చించినప్పుడు, తను చాలా పుస్తకాలు రాశారు కాబట్టి నాకు కొంత గైడ్ చేశారు. ఇలా రాస్తే అంటే పిల్లలకి రీచ్ అవుతుందని. సో ఒక 120 పేజీల పుస్తకాన్ని రాసి బుక్ ఫేర్లో, హైదరాబాద్ బుక్ ఫేర్లో ఆవిష్కరించడం జరిగింది. మీరు అన్నట్టు అంటే చాలా హ్యాపీ. ఫస్ట్ ప్రింట్ సేల్ అయిపోయింది. సేల్ అంటే పిల్లలకి రీచ్ అయిందని, అంటే ఫైనాన్షియల్గా అనే కాదు, పిల్లలకి రీచ్ అయింది. చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. 18 అనేది స్పెసిఫిక్ ఏం లేదు మేడం. 2 విషయాలు. ఏదైనా వేగ్గా బుక్ ఉందనుకోండి, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి ఏంటి అని తెలియకుండా అట్లా కష్టమవుతుంది. ఎగ్జామ్స్ టైం పిల్లలకి 18 చాప్టర్స్, ఒక చాప్టర్ 2 నుంచి 3 పేజీలు అంటే అయిపోతుంది ఈజీ. సో స్పెసిఫిక్ ఉండాలని. సెకండ్ విషయం, 18 అనేది మన ఇండియన్ సైకాలజీలో చాలా సెంటిమెంట్ నెంబర్. 9 కానీ 18 కానీ 108 కానీ మీరు ఇట్లాంటివి ఇవన్నీ యాడ్ చేసిన 1 + 8 18 9 వస్తారు. సో ఇది కొంత సెంటిమెంట్. సో ఆ ఉద్దేశంతో చేసి. సార్, మీ కెరియర్లో ఎంతో మంది పిల్లలను చూస్తుంటారు. చిన్న పిల్లల నుంచి ఇప్పుడు కుమార దశలోకి వచ్చే పిల్లల వరకు కూడా చూస్తుంటారు. వాళ్ళ యొక్క మానసిక స్థితిగతుల గురించి కూడా మీరు ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఈ బుక్ ఆవిష్కరించడం జరిగింది. అయితే ఎవరైనా పేరెంట్స్ మీ దగ్గరికి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా క్రిటికల్గా మీ దగ్గరికి వచ్చి ఎవరైనా పేరెంట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? మేడం, చాలా మంది పేరెంట్స్ జ్వరము, జలుబు, దగ్గు ఈ సమస్యలని కాకుండా పిల్లల ముందర వాళ్ళు బిహేవియరల్ ఇష్యూస్ చెప్తే ఇబ్బంది పడతారని చాలా మంది ఒక స్లిప్ మీద రాసి ముందే పంపిస్తారు. మా బాబుతో ఈ విషయాలు మాట్లాడమని చెప్పండి, చెప్తే వింటలేడు, కోప్పడుతున్నాడు, చదువుకుంటలేడు సరిగ్గా, ఇంతకుముందు స్కూల్ టాపర్ ఉండేవాడు, ఈ మధ్యలో సరిగ్గా చదువుతలేడు, ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నాడు, ఎక్కువ బయట ఫుడ్ ఇష్టపడుతున్నాడు, ఇంట్లో అమ్మ నాన్న చెప్పితే అస్సలు వింటలేడు. అలాంటివి చాలా మంది చిట్టి మీద రాసి పంపిస్తున్నారు. ఈ ట్రెండ్ చాలా బాగా పెరిగింది. ఎందుకంటే వాళ్ళ ముందర పేరు చెప్తే మళ్ళీ వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లడు కానీ పాప కానీ డాక్టర్ ముందర మీరు ఇలాంటి విషయాలు చెప్పారని ఇబ్బంది ఫీల్ అవుతారని, ఏమన్నా కోపడతారు, బాధపడతారని ఉద్దేశంతో చాలా మంది ముందే వచ్చి చెప్పుకోవడం, లేదంటే చిట్టి మీద రాసి ఇవ్వడం అట్లాంటివి జరుగుతుంది. అది రోజు చూస్తున్నాం. మీరు ఎట్లా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా పిల్లలు ఏమైనా మార్పు వస్తుందంట? మేడం, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఈ పుస్తకంలో మేడం ప్రతి చాప్టర్
తర్వాత స్వామి వివేకానంద కొటేషన్ ఒకటి, భగవద్గీత నుంచి స్ఫూర్తిని తీసుకోవడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే అసలు నేను యుద్ధమే చెయ్యను, నాకాంక్షే విజయం కృష్ణ, అసలు నాకు ఆ కోరికనే లేదు అని గాంధీవం వదిలేసి కింద పడిపోయిన అర్జునుని దగ్గర యుద్ధం చేపించాడు కృష్ణుడు కేవలం కౌన్సిలింగ్తో. సో మనకు తెలిసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలాసఫర్, సైకాలజిస్టు కృష్ణ. సో ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన చెప్పింది యుద్ధం చేశాడు కదా, యుద్ధం చేశారు, గెలిచారు. సో అంతకంటే పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏం లైఫ్లో ఏముండదు. ఎగ్జామ్స్ అనేటివి కానీ మిగిలిన సమస్యలు చాలా చిన్నవి. అంటే సొంత బంధువుల్ని చంపడం అనే కాన్ఫ్లిక్ట్ కంటే, ఆ మానసిక సంఘర్షణ దానికంటే మిగిలినవన్నీ చాలా చిన్న విషయాలు. సో కౌన్సిలింగ్తో ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. చాలామంది పిల్లలు నా దగ్గరకు వచ్చి తర్వాత చెప్పారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను కావాలంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ అప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చింది, కొంత ఇట్లనే మెంటల్ స్ట్రెస్ అట్లంతా కూడా. సో కౌన్సిలింగ్ తర్వాత ఆయన మంచి ర్యాంక్ వచ్చింది నీట్లో, ఒక మెడికల్ కాలేజ్లో, గాంధీ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చేశాడు. డాక్టర్స్ డే సందర్భంగా మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఆయన నా పేరు చెప్పింది. నేను షాక్ తిన్నాను, ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఆయన రేడియాలజీ పీజీ చేయాలని చెప్పి చదువుతున్నాడు. సో అలా ఉంటుంది. అశోక్ గారు పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు అనే పుస్తకాన్ని రచించారు. యాజ్ ఏ రచయితగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఒకటండి, సురేంద్ర బాబు గారు నాకు మంచి మిత్రుడు. మా సిరిసిల్ల ప్రాంతం, అక్కడ ఆయన పిల్లల డాక్టర్. మామూలుగా చాలా మంది పిల్లల డాక్టర్లు ఉంటారు, బాగా ట్రీట్మెంట్ చేస్తారు. నేను అట్లాగే అనుకున్నాను. కొన్ని రోజులు పోయాక సార్ ఈ రఫ్ ఒక రాసి నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. సార్ ఇదేమన్నా పనికొస్తుందా, ఇది చూడండి సార్, ఏదో మామూలుగా అని అనుకున్నాను. చదివినాక అద్భుతంగా రాశాను. ఏంటంటే ఇప్పటి పిల్లల మానసిక స్థితి, నేను ఒక టీచర్గా పిల్లలను చూస్తుంటా, పిల్లల మానసిక స్థితిని చూస్తుంటా. పేరెంట్స్ కూడా మా దగ్గర చాలా మంది వస్తారు. సార్ ఇంట్లో అల్లరి చేస్తుండు, లేకుంటే చదువుతలేడు, ఆడుతున్నాడు, చెప్పింది వింటలేడు అని రకరకాలుగా మానసిక సమస్యలు చెప్తుంటారు. ఒక టీచర్గా మనం అడ్వైజ్ మాత్రం చేయగలం కాదమ్మా, మనం చక్కగా చూసుకోవాలి, లేకుంటే మీరు కరెక్ట్గా ఉండాలి, లేదా మీరు గైడెన్స్ చేయాలి, ఎవరు చెప్తుంటాం మనం. అప్పటితో అది అయిపోతుంది. ఆ సమస్యలను నన్ను వెంటాడుతుండే. అసలు ఈ తల్లిదండ్రులు ఇన్ని సమస్యలు చెప్తున్నారు కదా నాకు, ఈ సమస్యలకు పరిష్కారం ఏంది? ఒక టీచర్గా నేను ఇవ్వలేను. నేను మామూలుగా అకాడమిక్ చదువులు చదువుకున్నవాడిని, సైకాలజీ చదువుకున్నవాడిని. అవి మాత్రమే వారు చెప్పేటటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే స్థాయిలో ఉండవు. కాబట్టి మామూలుగా ఏమన్నా చిన్న చిన్న జాగ్రత్తలు చెప్పుతుంటే అన్ని ప్రశ్నలు నా లోపల ఉంటుండే. అసలు వీటికి ఏం పరిష్కారం. ఎప్పుడైతే సురేంద్ర బాబు గారు ఈ పుస్తకం నాకు ఇచ్చారో నిజంగా నాకు ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. పిల్లలు ఎట్లా ఉంటారు, ఎగ్జామ్స్ ముందు ఎందుకు భయపడతారు, అసలు వాళ్ళ లోపల జరిగేటటువంటి మానసిక రసాయనిక చర్యలు ఎట్లా ఉంటాయి, ఎందుకు అల్లరి చేస్తారు, వాళ్ళు ఎందుకు చదవరు, వాళ్ళకి ఎందుకు జ్ఞాపక శక్తి ఉండదు, అసలు జ్ఞాపక శక్తి ఉండదు అని వాళ్ళు ఎందుకు అనుకుంటారు, తర్వాత ఏకాగ్రత ఎందుకు లోపిస్తుంది. మేము చదువు అంటాం, పిల్లలు చదవండి అంటాం, కానీ సార్ చదవండి అని అనడు. ఎట్లా చదవాలో చెప్తారు, ఏ విధంగా చదవాలో చెప్తారు. నిజంగా అది ఈ పుస్తకం చదివాక నేను సార్ను బాగా అభినందించాను. నిజం సార్, అసలు ఈ పుస్తకం ఎప్పుడో రావాల్సింది, ఇప్పటికైనా వచ్చింది, కానీ ఇది కనీసం ప్రతి ఇంటికి, ప్రతి స్కూల్కి, ప్రతి టీచర్కి చేరాలి సార్. ఇది ఇంత మంచి పుస్తకము. ఎందుకంటే ఏ టీచర్ కూడా మేము చెప్పే స్థాయిలో లేనటువంటి ప్రశ్నలన్నింటికీ మీరు ఇలా సమాధానం చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే మేమంటాం చదవండి అంటాం, ఇందులో సార్ ఏమంటాడు, ఒక 45 minutes చదవండి, ఒక 10 minutes మీరు మళ్ళీ రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ఒక 45 minutes చదవండి. తర్వాత నిద్ర, మేము రాత్రి 12 దాకా చదవాలి, పొద్దున్న లేవాలి అని మేము అంటాం మామూలుగా. కానీ సార్ అట్లా అన్నాడు, నువ్వు 7 గంటలు నిద్రపో, కావాల్సినంత నిద్రపో. టైం టేబుల్ కూడా మేమేమన్నా మామూలుగా ఎగ్జామ్ రాగానే చదవండి, ఇలా సోషల్ కదా సోషల్ చదవాలి, రేపు సైన్స్ కదా సైన్స్ చదవాలి, కాదు ఇందులో ఎట్లా చదవాలి, ఏ టైంలో విద్యార్థి యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది, ఏ టైంలో ఏ సబ్జెక్టు చదివితే ఎక్కుతుంది, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదివితే బాగా అర్థం అవుతుంది, తర్వాత విద్యార్థి ఎట్లా చాయిస్ చేసుకోవాలి, వాటి ఎట్లా తనకు తాను ప్రిపేర్ కావాలి, ఇవన్నింటికి సమాధానం అని. ముఖ్యంగా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాం. మనం చాలా మంది ఏమనుకుంటామంటే పిల్లల్ని చదువు అని చెప్తాం, కానీ మనం చదవలేం కదా అని. గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకుపోతాం, కానీ నీళ్ళని తాగించలేం కదా అంటాం. కానీ ఈ పుస్తకం నీళ్లు తాగిస్తుంది. ఎందుకు అంటే దాహం వేస్తే
గుర్రం ఆటోమేటిక్గా నీళ్ళు తాగుతుంది కదా. మరి దాహం వేయడానికి మనకు దోషుడు ఉప్పు బుక్కిస్తే దానికి దాహం వేస్తుంది, నీళ్ళు తాగుతుంది. నీళ్ళ దగ్గర తీసుకుపోగానే నీళ్ళు తాగుతుంది. అట్లాగే విద్యార్థికి కూడా చదువుమని చెప్పడం కాదు, చదువు 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 విసిగిపోతాడు. ఎట్లా చదవాలి చెప్పాలి, ఏం చదవాలి చెప్పాలి, ఎప్పుడు ఎట్లా ఉండాలి చెప్పాలి. ఇందులో అద్భుతమైన ఒక విషయం ఏంటంటే తిండి. మనం ఏమి తింటే మనకు ఉపయోగపడుతుంది, ఏమి తింటే మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తర్వాత ఏమి తింటే మనం చదివినట్టుగా మళ్ళీ మనం రాయగలము, ఎట్లా రాయాలి, తర్వాత చదవడం కూడా ఎట్లా చదవాలి. ముఖ్యంగా పేరెంట్స్, చాలా మంది పేరెంట్స్ ఇప్పటి కాలం పేరెంట్స్కి చాలా ఆరాటం అండి. ఇలా పుట్టగానే డాక్టర్గానో ఇంజనీర్ పుట్టాలి అంతే, ఊగేవానికి ఆ కార్పొరేట్ కాలేజీ వేసుడు, చదువుడు, ఇంటికాడ హోంవర్క్, ట్యూషన్స్, ఏమైనా నిజంగా మీకు చెప్తున్నాను, ఏమైనా ఇంజెక్షన్స్ లేకుంటే ఇంకేమైనా మందులో ఉంటే ఒక ₹1,00,00,000 కొని పిల్లలకి వేసేస్తాడు. ఎందుకంటే డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ అందుకుంటారు, ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ కొంటారు. అంత ఆరాటం. సరే, ఆరాటం ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ ఆరాటంలో మనం ఏం చేస్తున్నామంటే పిల్లల మీద ఒత్తిడి చేస్తున్నాం. ఎప్పుడు కానీ మనం ఏమంటాం, చాలా మంది పిల్లలు ర్యాంక్ తక్కువ వస్తుంది అనుకోండి, మార్క్స్ తక్కువ వస్తుంది అనుకోండి, చాలా నువ్వు వేస్ట్, ఇక అయిపోయింది, ఇక నువ్వు చదువు, నా జీవితం అంతా వేస్ట్, ఇంత కష్టపడి చదివిస్తున్నాను మొత్తం దండకం అంతా వేస్తారు. అట్లా అన్నాడు సార్, చెప్పడు. అది ఒక గొప్ప విషయం. అట్లా అన్నది మరి ఏమనాలి, ఇది చదువుతూ తెలుసు, ఏమనాలి పిల్లల ముందు. సరే, ర్యాంక్ తక్కువ వచ్చింది, ఏమనాలి, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలి, మళ్ళీ వాళ్ళని ఏ విధంగా నెక్స్ట్ ఎగ్జామ్కు మనం ప్రిపేర్ చేయాలి. ఒక ఎగ్జామ్ రాస్తుంటాం, రాసే ముందు ఏం చేయాలి, రాసేటప్పుడు ఏం చేయాలి, రాసిన తర్వాత ఏం చేయాలి, అంత అద్భుతంగా చెప్పినటువంటి ఒక టీచర్ చెప్పడం. అంటే టీచర్ చెప్పగలడు, కానీ ఆయన స్థాయిలో ఒక డాక్టర్ చదివాడు, పిల్లల సైకాలజీ కూడా చదివాడు. మేము పిల్లల సైకాలజీ చదివాం, కానీ డాక్టర్గా మేము సజెషన్ చేయలేము, మెడిసిన్స్ మేము ఇవ్వలేము. ఈ లోపల ఎలాంటి ఎంజైమ్స్ ఊరుతాయి, ఒక ఎగ్జైట్మెంట్ అవుతే ఎలాంటి ఎంజైమ్స్ ఊరుతాయి. ఒక ఎగ్జామ్ పోతున్నామండి, మామూలుగా కనబడతాం ఎగ్జామ్, కానీ మనసులో ఒక ఆందోళన ఏం చేస్తుంది, టెన్షన్ ఊకోదు. మన శరీరంలో అది ఎక్కడ ఎంజైమ్ ఎక్కువ తక్కువ రిలీజ్ చేస్తుంటుంది. అది సార్ చెప్తారు. అంటే ఎగ్జామ్ పోయేటప్పుడు నువ్వు ఎట్లుండాలి, నువ్వేమనుకోవాలి. ఒక విషయం ఏంటంటే, ఇందులోపల తను కోట్ చేసినటువంటి అంశాలు కానీ, తను కోడ్ చేసినటువంటి విషయాలు కానీ నిజంగా అవి జీవితంలోంచి వచ్చినాయి, మనకు కొత్తగా అనిపించవు. మనం ఇవరకు విన్నట్టుగా అనిపిస్తాయి, కానీ ఎప్పుడు పాటించలేదు. అరే, ఇది ఇంత చిన్న విషయం మనం పాటించలేము, ఇదేంటి అని అనుకుంటాం. చాలా సరళంగా, ఇదేదో సారు ఏదో తెలియని విషయాలు, పెద్ద కౌన్సిలింగ్, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పడు. సింపుల్గా పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు ఒక పిల్లవాడు ఎట్లా చదువుకోవాలి, బడికి ఎట్లా పోవాలి, ఒక టీచర్ ఎట్లా ఉండాలి, ఒక తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి, పిల్లలకి ఏ విధంగా ప్రోత్సహించాలని చెప్పేటటువంటి ఒక మంచి పుస్తకం. నిజంగా ఇది మానసిక శాస్త్రం, సిలబస్లో పెట్టాల్సినటువంటి పుస్తకం. ఎందుకంటే ప్రతి టీచర్కి మామూలుగా మాకు గైడ్స్ ఇస్తారు, ఏంటంటే ఒక లెసన్ ఎట్లా చెప్పాలి, తర్వాత అందులో అంశాలను ఎట్లా బోధించాలి పిల్లలకి, తర్వాత వాళ్ళను క్వీన్ అబ్జర్వేషన్ అంటే పాయింట్ టు పాయింట్ ఎట్లా చెప్పాలని బోధించడం ఎట్లా, తర్వాత లెసన్ను విషయాన్ని ఎట్లా అందించాలో చెప్తారు. కానీ అందించేటప్పుడు మనం ఏమేం పాటించాలి, పిల్లల మానసిక, అంటే అందరు పిల్లలు ఒక రకంగా ఉండరు. కొందరు వేగంగా అధ్యయనం చేస్తారు, కొందరు స్లో లర్నర్స్ ఉంటారు. వాళ్ళ పట్ల మనం ఎట్లా ఉండాలి, తర్వాత వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఎట్లా ఉండాలి అనేది. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఇది ఒక పిల్లవాడు చదివిండు అనుకోండి, ఒక స్టూడెంట్ చదివింది అనుకోండి, ఈవెన్ 6th క్లాస్ పిల్లవాడికి కూడా అర్థమయ్యే రీతిలో, ఒక 10th క్లాస్ పిల్లవాడికి కూడా అర్థమయ్యే రీతిలో, కేవలం వాడు చదివినాక పరీక్షల్లోనే కాదు, లైఫ్లో విజయం సాధిస్తుంది. అది గొప్ప ఇందులో ఉన్నటువంటి. మామూలుగా ఏదో పరీక్షలు మీరు ఇట్లా చదివి 100 మార్కులు వచ్చినాయి అయిపోయిందని అనుకోడు. జీవితానికి ఒక గమ్యం ఏర్పాటు చేస్తావు. నీ లైఫ్ నువ్వు ఎట్లా బతకాలి, ఒక కళాత్మకంగా ఎట్లా బతకాలి, ఒక మనిషిగా నువ్వు ఎట్లా బతకాలి, ఎట్లా నిలదొక్కుకోవాలి, నీకు ఏ ధైర్యము ఎంత అవసరం ఉంటుంది, ఎప్పుడు నువ్వు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి నిర్ణయాలు నీకు పరీక్షల్లోనే కాదు నీ జీవితంలో కూడా నీకు మార్గదర్శకం అవుతాయి అని చెప్పేటటువంటి పుస్తకం. ఈ టైటిల్ దీన్ని ఇంకా నేను అనుకుంటాను, ఈ టైటిల్ ఇందులో విషయాన్ని తగ్గించింది, కానీ పుస్తకం తెరిస్తే మాత్రం జీవితానికి చాలండి. ఇది ఒకటి, ఒక స్టూడెంట్ ఎప్పటికీ తన దగ్గర పెట్టుకోవాల్సినటువంటి పుస్తకము
తను సజెస్ట్ చేయాల్సినటువంటి పుస్తకం. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల చేత చదివించాడు అనుకోండి, సగం బరువు తగ్గుతుంది తల్లిదండ్రులు. ఓకే. వాళ్ళకి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అమ్మ నాకు అది చెప్పకు నాకు తెలుసు అని అంటారు. అంతటి విజ్ఞానం ఇచ్చింది ఆ పుస్తకంలో. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీలో సార్ మీరు ఇట్లాంటి సాహస పుస్తకం ఆవిష్కరించి ఇలాంటి మంచి మంచి విషయాలు, అంటే మనం ఫోన్ ఓపెన్ చేస్తే అన్ని ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనకు తెలుసు, కానీ పుస్తక రూపంలో మీరు ఆవిష్కరించడం అనేది పెద్ద సాహసం అనే చెప్పాలి. కానీ చదివితే మెదడులో గుర్తుండిపోతుంది అని అనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే వీటి వల్ల పేరెంట్స్ ఎలా సన్నద్ధం అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ పుస్తకం లోపలికి ప్రవేశించే ముందు ఒక పిల్లవాడు, ఒక చిన్న పిల్లవాడు 6వ తరగతి కావచ్చు, 7వ తరగతి కావచ్చు, ఒక పిల్లాన్ని ఒక క్రమశిక్షణలో మంచి దారిలో పెట్టడానికి ఫస్ట్ పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలా సన్నద్ధం అవ్వాలి? ఫస్ట్ పేరెంట్స్ ఎలా సన్నద్ధం అవ్వాలి, తర్వాత వాళ్ళ నుంచి పిల్లలను ఎలా మార్చాలి? థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీరు 2 క్వశ్చన్స్ అడిగారు, చాలా మంచిగా అడిగారు. ఫస్ట్ ఇప్పుడున్న ఏఐ డిజిటల్ క్లాస్ రూమ్లు, డిజిటల్ స్క్రీన్లో అటే క్లిక్ అటే గో, జస్ట్ చెప్తే సరిపోతుంది. పరీక్షలో నిజానికి 18 సూత్రాలు అని జస్ట్ వాయిస్ చెప్తే వచ్చేస్తుంది పెద్ద స్క్రీన్ మీద. అలాంటి పరిస్థితుల్లో బుక్ ఎందుకు అనేది చాలా మంచి ప్రశ్న మేడం. థ్యాంక్ యూ ఫస్ట్ క్వశ్చన్ అనేందుకు. 2 రకాలుగా ఈ బుక్ ఆథర్గా ప్లస్ ఒక డాక్టర్గా. ఇది సైంటిఫిక్ స్టడీ ఏం ప్రూవ్ చేస్తుందంటే స్క్రీన్ మీద చదివితే ఎదిగే పిల్లలకి ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయా, మెమరీ బాగుంటుందా, పేపర్ మీద చదివితే బాగుంటుందా? పేపర్ మీద చదివితే బాగుంటుంది. స్క్రీన్ మీద టీచ్ చేసినప్పుడు పిల్లల్లో క్రియేటివిటీ పెరిగి అర్థం చేసుకుంటారా కాన్సెప్ట్స్, లేదంటే బ్లాక్ బోర్డ్ మీద రాసినప్పుడు ఎక్కువ అర్థం చేసుకుంటారా? ఇది సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఇది అతిశయోక్తి కాదు. 10 ఇయర్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నింటిలోన స్క్రీన్ తీసేసి మళ్ళీ బ్లాక్ బోర్డ్స్ వస్తాయి. ఎందుకోసం అంటే పిల్లల్లో బ్లాక్ బోర్డ్ మీద టీచర్ చెప్తూ రాస్తున్నప్పుడు ఇన్ బిట్వీన్ లైన్స్ ఒక లైన్ రాసేసిన తర్వాత నెక్స్ట్ లైన్ రాయబోయే మధ్యలో పిల్లడు ఆలోచిస్తాడు. అది క్రియేటివిటీని పెంచుతుంది. అది పుస్తకం చేసేది కూడా అది. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం. బ్రెయిన్ డెవలప్మెంట్లో, బ్రెయిన్ ఎదుగుదలలో చిన్నపిల్ల మనము మోటార్ స్కిల్స్, అందులో క్రాస్ మోటార్, ఫైన్ మోటార్, సోషల్ లాంగ్వేజ్ స్కిల్, అట్లా కాగ్నిటివ్ డెవలప్మెంట్ స్కిల్ ఉంటుంది ఎదిగే పిల్లడికి. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే పేపర్ మీద చదివినప్పుడు, బ్లాక్ బోర్డ్ మీద నుంచి నేర్చుకున్నప్పుడు జరుగుతుంది. ఇది సైంటిఫిక్ స్టడీ. సో మళ్ళీ మనం మొదటికి వచ్చేస్తాం. సో ఆ ధైర్యంతోనే నేను, ఎందుకంటే ఇది సైన్స్, మనం ఎక్కడ ఫిక్షన్, స్టోరీ, అజంప్షన్ అట్లేం లేదు. ఎంత ఏఐ టెక్నాలజీ వచ్చినా దీనికి రీప్లేస్మెంట్ లేదు ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ విషయం. సెకండ్ విషయము, పేరెంట్స్ అందరూ కూడా, నేను యాజ్ ఎ పీడియాట్రిషియన్ అండ్ పేరెంటింగ్ కోచ్, సైకాలజిస్ట్గా కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ జెన్ జీ అంటే వీళ్ళందరూ కూడా సక్సెస్ అట్ ఎనీ కాస్ట్ సక్సెస్ కావాలి, ఎట్లయినా సరే సాధించాలా అని చెప్తున్నారు. ఏం సాధించాలో కూడా చెప్తున్నారు. మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే ఎలా సాధించాలో చెప్తారు. నేను ఇందులో అది చెప్పే ప్రయత్నం చేస్తాను. సక్సెస్ ఓకే, స్ట్రాటజీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడో సాక్షాత్ భగవంతుడే మనకి ప్రిస్క్రిప్షన్, కర్మణ్యేవ అధికారస్తే. పాత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కర్మ, పని మీద ఫోకస్ చేస్తే ఎండ్ రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇప్పుడు మనమంతా ఏంటి, ఇప్పుడు ముందు వెనక అసలు ఏం అవసరం లేదు, దారి అవసరం లేదు. అల్టిమేట్ గోల్ని ఫిక్స్ అవ్వడం వల్ల ఏదో రకంగా చేసి ఆ గోల్ రీచ్ అయితే దాని నుంచి కింద పడితే లైఫ్లో తేరుకోలేని పరిస్థితి వస్తుంది. అదే ఫస్ట్ స్ట్రాటజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, పాత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గోల్ కంటే పాత్ క్లియర్ ఉంటే గోల్ అనేది ఈజీగా రీచ్ అవుతాం. సో విజయం సాధించడం అనేది ఒక అలవాటుగా మారుతుంది. మంచి మార్గంగానే అలవాటు చేసుకుంటారు. దాని మీద ఫోకస్ చేయాలి పేరెంట్స్. సో పిల్లలకి ప్రీచ్ చేస్తే నేర్చుకోరు, చెప్పి కాదు, చేసి చూపిస్తే నేర్చుకుంటారు. పిల్లలు మనం చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు. సో అందుకని ఇందులో ఒక చాప్టర్ తల్లిదండ్రులకు సూచన కూడా రాశాను. అందులో అన్నీ ఉంటాయి, అన్ని పొందుపరిచారు. ఇప్పుడున్న జనరేషన్స్ పిల్లలు ఈ బుక్ చదవడం వల్ల వాళ్ళల్లో ఎలాంటి మార్పు వస్తుంది అనుకుంటున్నారు? మన ఫస్ట్ థింగ్, ఎగ్జామ్స్ అంటే భయం ఉండదు. సో లైఫ్ అనే దాని మీద ఒక చాలా పాజిటివ్ దృక్పథంతో నేను అందులో రాస్తాను. పాజిటివ్ అఫర్మేషన్తో రోజు స్టార్ట్ చేయాలి. ప్లస్ మీరు చూసింటారు చాలా మంది 7th క్లాస్లో బాగా ఉంటాడు, 10th వరకు బాగా చదివాడు సార్, తర్వాత చదువుతలేడు. ఇంటర్ వరకు బాగా చదివాడు, హాస్టల్కి వెళ్ళిన తర్వాత చదువుతలేడు. ఎంబీబీఎస్ వరకు బాగా చదివేవాడు, ఐఐటీలో జాయిన్ అయ్యేంత వరకు ఆయన కాలేజ్ టాపర్, టౌన్ టాపర్, స్టేట్ టాపర్. సో నేషన్ వైడ్ స్టూడెంట్స్ అందరూ చూసి ఆ ఎన్విరాన్మెంట్ మారేసరికి అట్లా. సో ఇట్లాంటి ప్రాబ్లం రానే రాదు.
ఎందుకంటే మనం సస్టైనబుల్గా ఎట్లా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి చెప్పాం. ఎందుకంటే గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్ ప్లస్ మంచి ఇన్స్పిరేషన్ ఉండాలి. అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, వీర సావర్కర్, పురాణాలు ధ్రువుడి దగ్గర నుంచి ఏకలవ్యుడు, అర్జునుడు, వీళ్ళందరి గురించి కూడా బ్రీఫ్గా వాళ్ళ లైఫ్ మెసేజ్ అని చెప్పాను. ఇప్పుడు నాకు పర్సనల్గా ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి చాలా సమస్యలు వచ్చినా కూడా మనం ముందుకు వెళ్తాం. సో నేను అంటే ఇది ప్లాట్ఫామ్ కాదో నాకు తెలియదు మేడం. రీసెంట్గా సిద్దిపేటలో మెడికల్ కాలేజీలో ఒక అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ సందర్భంగా సూసైడ్ చేస్తాం. డాక్టర్ అంటే లైఫ్ చూస్తాం మేడం, బేబీ పుట్టేది చూస్తాం, మనిషి మన చేతుల్లో ప్రాణం పోయేది చూస్తాం. అంతేకంటే అల్టిమేట్ ఏముంటుంది, బర్త్ చూస్తాం, డెత్ చూస్తాం, లైఫ్ పర్పస్ అర్థమైపోతుంది. ఇలాంటి వాళ్ళు లైఫ్ ఎండ్ చేసుకుంటారంటే మన మానసిక ఆరోగ్యం ఏమవుతుంది. ఇది ఒక్కసారి బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనం రంగులు వేసుకోగలం, అంతే, మారదు. బిల్డింగ్ స్ట్రెంత్ మార్చలేం. సో ఎప్పుడైతే చిన్నపిల్లలు అప్పుడే ఇలాంటి కాన్సెప్ట్స్ క్లియర్ ఉన్నాయనుకోండి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, వాట్ ఈస్ డెత్, అసలు సక్సెస్ ఏంటి, సక్సెస్కి మార్గం ఏంటి, హెల్త్ ఏంటి, సో ఓవరాల్ ఒక ఐడియా ఉంటుంది చిన్నప్పుడే, చాలా చిన్న ఏజ్లో ఐడియా ఉంటుంది. వాళ్ళ లైఫ్లో మనం ఎట్లాంటి డిఫికల్టీస్ వచ్చినా సస్టైన్ కాగలరు. ఎగ్జామ్స్ ఏముంది జీవితంలోనే. ఇప్పుడు అశోక్ గారు అన్నట్టు నాకు ఈ పుస్తకానికి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, పుస్తకావిష్కరణ సభలో జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా సార్ అన్నది ఏంటంటే, ఈ పుస్తకంలో ఒక మేజర్ కరెక్షన్ నాకు అనిపించింది ఏంటంటే, పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు కాదు, జీవితంలో విజయానికి 18 సూత్రాలు ఉండాలని సార్. అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇది. అంటే నిజంగా కూడా నేను ఆ ఉద్దేశంతో రాసే ప్రయత్నం చేశాను. అశోక్ గారు ఎన్నో పుస్తకాలతో కానీ మీ యొక్క రచనల సినిమాలతో కానివ్వండి, అవి హార్ట్ టచింగ్ ఉంటాయి. ఒక కామన్ మ్యాన్కి తొందరగా రీచ్ అయిపోతాయి. అవి ఏదో సినిమాటిక్గా కాకుండా, లేకపోతే ఏదో ఆర్టిఫిషియల్గా కాకుండా, అంటే మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయేటటువంటి రచనలు మీవి. ఈ పుస్తకంలో అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? పుస్తకమే అలాంటిది, అంతేనా? కంప్లీట్గా ఇందులో ఉన్నటువంటి 18 చాప్టర్లు పిల్లవాడి యొక్క మానసిక, శారీరక, వాడి ఆందోళనల్ని ఏం చేయాలి, ఎట్లా అధిగమించాలి, ఏం తినాలి, ఎట్లా చదవాలి అనేది సంపూర్ణమైనటువంటి అన్ని అంశాలు కూర్చున్నటువంటి. మామూలుగా మేడం ఒకటి మనం అనుకుంటాం, ఇల్లు ఉంటుంది, తాళం వేస్తామండి, తాళం చేయి ఎంత ఉంటుంది, ఇంతే ఉంటుంది. ఒక పెద్ద భవంతికి, అద్భుతమైన పెద్ద భవంతికి తాళం చేయి చిన్నగా ఉంటుంది, దాన్ని కీతోనే వేస్తేనే అది ఓపెన్ అవుతుంది. అట్లాంటి చిన్న కీ, అంటే ఒక పెద్ద భవంతినైనా ఓపెన్ చేయడానికి ఉపయోగపడే చిన్న కీ. అంటే జీవితంలో నువ్వు ఎంత పెద్ద గోల్ పెట్టుకో, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నావా, డాక్టర్ కావాలనుకున్నావా, ఇంకేమైనా కావాలనుకున్నావా, ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నా ఆ గోల్ను ఎట్లా రీచ్ కావాలి అని అనుకునడం ఇందులోపల ఉన్నటువంటి అంశం. ఈ చిన్న పుస్తకం. ఒక పెద్ద నది ఉందండి, పడవ ఉంది, నది దాటాలంటే పడవ ఉన్నది, పడవ ఎక్కి కూర్చుంటాం. కూర్చున్న తర్వాత ఏం చేసాం, తెడ్డేయాలి, లేకుంటే పడవ ఎటైనా కొట్టుకుపోతుంది. వాలు ఎటువంటి ఉంటాటు, గాలి ఎటువంటి కొట్టుకుపోతుంది. కాకుండా మనం గమ్యం చేరాలి అంటే తెడ్డు ఉండాలి, తెడ్లు వేస్తుండాలి. అలాంటి గమ్యం చేరడానికి వేసే తెడ్డు లాంటి పుస్తకం ఈ పుస్తకం. ఇందులోపల ఉండే 18 చాప్టర్లు నిజంగా సురేంద్రబాబు గారు ఒక డాక్టర్ కాదు, ఆయన కావాలని పిల్లల కోసం ఇలాంటి అంశాలు చెప్పాలని సైకాలజీ చదివాడు, ఎంఎస్సి సైకాలజీ చదివాడు. చదివిన తర్వాత ఒక డాక్టర్గా, మరొక టీచర్గా, మామూలుగా టీచర్స్ చదువుతుంటారు సైకాలజీ, పిల్లల సైకాలజీ అర్థం చేసుకోవాలి. ఏ పీడియాట్రిక్ కూడా పిల్లల డాక్టర్లు సైకాలజీ చదవరు, అర్థం చేసుకుంటారు, బట్ అవసరం ఉండదు, వాళ్ళకి మెడిసిన్స్ రాస్తారు. కానీ పిల్లలకు శారీరకమైనటువంటి ఆరోగ్యము, శారీరకమైనటువంటి మందులు, సమస్యలే కాకుండా వాళ్ళకి మానసికమైనటువంటి సమస్యలు ఉంటాయి, వాటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్ గారు ఎంఎస్సి సైకాలజీ చదివిన తర్వాత ఈ సమాజానికి ఆయన ఇచ్చేటటువంటి ఏకైక మందు ఈ పుస్తకం. పిల్లలకి ప్రిస్క్రిప్షన్ రాస్తుండొచ్చు మామూలుగా, ఏమి వ్యాధులు వస్తే, జబ్బులు వస్తే వాటి కోసం, కానీ మానసికమైనటువంటి సమస్యలకు ఈ సమాజానికి ఆయన రాసినటువంటి మందు చిట్టి ప్రిస్క్రిప్షన్ ఈ పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు. ముఖ్యంగా దీంతో తను ఎక్కడ మొదలు పెట్టాడు, తను ఎక్కడ ఎండ్ చేశాడు ఒక్కసారి మనం గమనిస్తే, ఒక ఆర్డర్లో మామూలుగా పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు,
అసలు స్కూల్కి వెళ్తే వెళ్ళేటటువంటి సమస్యలు ఏంటి, వెళ్ళిన తర్వాత పరీక్ష అంటే పరీక్షలకే మొదలు పెట్టలేదు. పరీక్ష కాకుండా మామూలుగా పరీక్ష అనేది జీవితంలో అందరికీ పరీక్షలు ఉంటాయి, జీవితమే ఒక పరీక్ష మనకి. ఈ చదువుకునే పరీక్షలు కాదు, ఈ పుస్తకం జీవిత పరీక్షకు కూడా ఉపయోగపడేదని మనం ఇంతకుముందే చెప్తున్నాం. అయితే ఏంటంటే ఎక్కడ మొదలవుతాడు తని అంటే మనిషిగా ఒక ఒక శిశువు 5వ తరగతి 6వ తరగతి పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్తే స్కూల్లో ఎదురయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, సమాజం నుంచి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంటి నుంచి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి. పాపం వాడు అంపశయ్య మీద భీష్ముడు పిల్లవాడు, ఇప్పటి స్టూడెంట్. నిజంగా మేడం బాగా చూస్తుంటే బాగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల కళలన్నీ వాళ్ళ మీద పెడతారు. అరే నువ్వు డాక్టర్ కావాలా, నేను కాలేకపోయినా నువ్వు ఖచ్చితంగా కావాలా, పుట్టగానే 6వ తరగతి వేయగానే మొదలు పెడతారు. నీకు ఇది కాదు కానీ నిన్ను వేరే ఈ స్కూల్ ఎత్తా ఆ స్కూల్ ఎత్తా, నువ్వు డాక్టర్ కావాల్సిందే. తల్లికి కూడా కొన్ని ఆశయాలు ఉంటాయి పిల్లల మీద. ఆమె కూడా అంటుంది, అరే నువ్వు డాక్టర్ కాకుండా ఇంజనీర్ కావాలి, లేదంటే సరే నా నాన్న కావాలన్నా డాక్టర్ కావాలి. సమాజము, తాత, అన్న, తమ్ముడు ఇవన్నీ ఉంటాయి. పిల్లలు, తోటి పిల్లలు మనం ఆడుకుందాం అని పక్కకు తీసుకుపోతారు. ఒక తాత ఉన్నాడు అనుకో, కొంచెం ముచ్చట పెట్టరా అని తాత తీసుకుపోతారు. అంటే వాడి మీద ఉండేటటువంటి స్ట్రెస్ సమస్యలు వాడు అంపశయ మీద పడుకోవాలి. అలాంటి వాడికి ఈ పుస్తకం దొరికిందనుకో, వాడికి ఒక దీపం దొరికింది. దీపం ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే సురేంద్రబాబు గారు ఇవన్నీ దాటొచ్చారు. ఈయన మామూలుగా ఊహించి రాయలే, అనుభవంలోంచి తను చిన్నగా పిల్లవాడిగా 6వ తరగతి 7వ తరగతి, తన 7వ తరగతి లోపల మండల్ టాపర్, 10వ తరగతి లోపల బెస్ట్ జిల్లా టాపర్, తర్వాత గోల్డ్ మెడలిస్ట్. అంటే తను దాటి వస్తూ ఉంటే ఎదురయ్యే సమస్యలు పిల్లవాళ్ళకి ఎవరికైనా అంతే కదా, తనకు ఎదురయ్యే సమస్యలు స్టూడెంట్కి ఎదురవుతాయి. కాబట్టి తనకి ఏ సమస్యలు ఎదురయ్యాయి, అసలు ఆ సమస్యలను ఎట్లా అధిగమించినా ఆయనకి కనుక అప్పుడు ఈ పుస్తకం దొరికితే ఇంకా పై స్థాయిలో ఉంటుంది. అట్లా నాలాగా ఏ పిల్లవాడు కూడా బాధపడద్దు. ఆత్మన్యూనత చాలా ఘోరమైన అంశం అండి. పిల్లల మీద బరువేసినాం అనుకో ఆటోమేటిక్గా కూడా ఆత్మన్యూనతకు లోనవుతాడు. పేషెంట్ అవుతాడు, సైకాలజికల్ పేషెంట్ అవుతాడు. అన్నింటిని ఎత్తెత్తాడు, ఇంట్లో కూర్చుంటాడు, భయపడతాడు, భయం అవుతుందట. అంటే వారి లోపల ఆ రసాయనిక చర్యలు, ఆ ఎంజైమ్స్ ఎందుకు ఊరుతాయి, వాటికి నివారణ ఉపాయం ఏంటి అనేది ఈ పుస్తకంలో ఉంది. కాబట్టి తల్లిదండ్రులు చదివారనుకోండి పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకుంటారు. పిల్లలు చదివారనుకోండి పరీక్షకి ఎట్లా చదవాలి, ఎలా పెరగాలి, జీవితంలో ఎలా సాధించాలి నేర్చుకుంటారు. కాబట్టి ఇందులోపల ఉండేటటువంటి ప్రతి అంశం కూడా పిల్లలకు ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది. డాక్టర్ గారు, ఒకప్పుడు పరిస్థితులు వేరు, అంటే తల్లిదండ్రులు కానివ్వండి పిల్లల పరిస్థితులు వేరు. ఇప్పుడున్న జనరేషన్ ఏఐ టెక్నాలజీలో ఇప్పుడున్న పరిస్థితులు. ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే భయం, పెద్దలంటే భయం, ఇంట్లో న్యూక్లియర్ ఫ్యామిలీ కాకుండా ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మంచి చెడులు అన్నీ ఉండేది, కానీ పెద్దగా చదువు మీద అంత అవగాహనగా పేరెంట్స్ చెప్పేవాళ్ళు కరువయ్యారు. అప్పుడు ఇప్పుడేమో ప్రెషర్ ఎక్కువ పెడుతున్నారు, అప్పుడేమో మనకు చెప్పేవాళ్ళు కరువయ్యారు. అంటే ఏ దారిలో వెళ్ళాలి, ఏం తీసుకుంటే ఏమవుతారు అని అనేది అప్పుడు పేరెంట్స్కి కూడా అంత పెద్ద నాలెడ్జ్ లేదు. ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కువైపోయి ఇప్పుడు పిల్లల మీద మనకు ప్రెషర్ అనేది పెడుతున్నారు. వాటి గురించి మీరు కొంత విశ్లేషిస్తారు. అయితే బేసికల్గా మీరు అన్నట్టు ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంది, ఎక్కువైపోయింది. కాకపోతే నేను ఈ పుస్తకంలో చెప్తాను, పర్పస్ ఆఫ్ ఎగ్జామ్ కానీ ఎడ్యుకేషన్ కానీ, అసలు ఇప్పుడు ఈ ఎగ్జామ్ అనేది మన జీవితాన్ని డిసైడ్ చేయదు. ఆ ఎగ్జామ్ ఆ రోజుకి ఆ మార్కులు డిసైడ్ చేస్తాయి. సో మనం ప్రిపేర్ అవ్వాల్సింది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మార్క్స్ కోసం కాదు, జీవితం కోసం. జీవితం కోసం అని అన్నప్పుడు మీరు మార్కులు అనేది చాలా చిన్నగా అయిపోతాయి, ఆటోమేటిక్గా అందులో వస్తాయి. ఇందులో అప్లైడ్ ఆస్పెక్ట్ ఆఫ్ సైన్సే మనకు చాలా ఇంపార్టెంట్ మేడం. మనం ఏదైనా కానీ సబ్జెక్ట్స్ అని చదువు ఎందుకు వస్తుందంటే జీవితంలో ఎలా అప్లై చేస్తాము అనేది. సో అప్లైడ్ ఆస్పెక్ట్ అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ జీరో. అంటే నేను సరదాగా అడుగుతుంటా పిల్లల్ని, 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు వస్తారు కదా, అంటే 4 years 5 years వాళ్ళని అడుగుతాను, మీరు అంటే అంగన్వాడీకి వెళ్తానంటే ఎగ్ ఎవరు పెడతారు అంటే ఆయమ్మ పెడుతుంది, టీచర్ పెడతారు అంటారు. మరి గుడ్డు పెట్టదు అంటే లేదు మా ఆయమ్మనే పెడుతుంది అని అంటాడు. బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ అసహజమైనవి ఏం కాదు. చెరుకు ఎక్కడి నుంచి వస్తుంది, షుగర్ ఎట్లా తయారవుతుంది, బెల్లం అసలు ఎట్లా తయారవుతుంది, ఇవన్నీ కూడా మన పిల్లలకి అసలు తెలియని పరిస్థితి వచ్చింది. ఇది చాలా హారిబుల్ కండిషన్, మంచి విషయం కాదు అసలు. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు అప్లైడ్ ఆస్పెక్ట్ ఏంటి? ఇప్పుడు ఈత కొట్టడం రాదు, చెట్లు ఎక్కడం రాదు,
అంటే పిల్లలకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్ కోసం కానీ శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్గా ఉండడం కోసం. పేరెంట్స్ వీటిని పిల్లలను కంఫర్ట్ జోన్ అది మంచి విషయం కాదు. మనము అది ఎప్పుడు అంటే ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది కొద్ది రోజుల తర్వాత, చాలా కష్టమవుతుంది. నేను అందుకని ఇందులో చాలా విషయాలని సున్నితంగా చిన్న లైన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సింపుల్ మేడం, మనం లేబుల్ చేస్తారు పిల్లల్ని. మా వాడు తోపు మ్యాథ్స్లో ఒలింపియాడ్లో ఆల్ ఇండియా టాప్ వచ్చింది, అసలు మా వాడిని కొట్టేవాడే లేదు అనే కాన్సెప్ట్. మీరు ఇప్పుడు మీ అబ్బాయి హాస్టల్ నుంచి వచ్చారనుకో, హాస్టల్లో పెరిగితే గురుకుల సిస్టమ్ పెరిగితే కలెక్టివ్గా ఎలా గెలవాలి. ఇప్పుడు మీరు సండే రోజు మీ అబ్బాయికి ఏదైనా స్వీట్ తీసుకెళ్ళిస్తారు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇంకొకటి తీసుకొచ్చేసింటారు, వీరిద్దరు కలిసి షేర్ చేసుకొని తినేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పిల్లవాడికి పేరెంట్స్ కానీ సొసైటీ కానీ ఏమి ఇస్తుంది, వీడు గెలవాలి. అది చాలా ప్రమాదం. ఇది ఒక రకమైన లోన్లీనెస్కి దారితీస్తుంది. వీడు ఎంత పెద్ద పొజిషన్ వినవడగా. అందుకని మీరు చూడండి, చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ వింటారు, సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అవుతుంటారు, మానసికంగా కుమిలిపోతూ ఉంటారు, అన్హ్యాపీగా ఉంటారు. సో పర్పస్ ఆఫ్ లైఫ్ సర్వ్ అవ్వదు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పేరెంట్స్ని సరిగ్గా చూసుకోరు. ఆయన అసలు ఎందుకు అందరు పేరెంట్స్ బాగా చదివించేసి ఏదైనా మంచి పొజిషన్లో పెట్టి వీళ్ళందరూ వృద్ధాశ్రమాల్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఈ ట్రెండ్ నడుస్తుంది. ఇది ఎందుకంటే మనం ఆ లింక్ మొత్తాన్ని కొలాప్స్ చేస్తాం. అందుకని అసలు అట్లా కాదు, అంటే నువ్వు తోపు తురుము అని ఇట్లాంటివి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ సెకండ్ లేబుల్ అన్నిటికంటే ప్రమాదకరం ఏంటంటే మా వాడు మ్యాథ్స్లో బాగా వీక్, అంటే ఫిజిక్స్ రానే రాదు, వీడికి హిందీ రాదు, అసలు అట్లా ఉండదు. అంటే మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎట్లా చెప్పాలంటే మ్యాథ్స్ బాగా చేస్తాడు, ఫిజిక్స్ కూడా చేయగలడు, కానీ కొంచెం టైం ఇచ్చి నేర్చుకుంటే అది కూడా చేయగలవు అని చెప్పాలి. రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది మేడం. నీకు ఫిజిక్స్లో వీక్ అనే పదం గట్టి కొడుతుంది. నేను ఫిజిక్స్లో వీక్ ఉంటాడు, నేను హిందీ సరిగ్గా రాదు, లాంగ్వేజ్ మా వాడు వీక్ అని అంటే అందరి ముందర టీచర్ ముందర ఈయన ఒక లేబుల్ వేస్తే పిల్లోడు వాడు మైండ్లో ఫిక్స్ అవుతాడు, నాకు మ్యాథ్సే వచ్చు, ఫిజిక్సే వచ్చు, హిందీ రాదు. అసలు అట్లా చెప్పకూడదు అసలు. అందుకనే చెప్పే ప్రయత్నం చేశాను నేను, స్టాప్ లేబులింగ్ కిడ్స్. వీడు ఇట్లాంటి మంచోడు, మావాడు చెడ్డోడు, అసలు లేబుల్ చేయొద్దు. సందర్భానుసారంగా పాజిటివ్గా చెప్పే ప్రయత్నం చేయాలి. నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తావు, నువ్వు కొంచెం ఫోకస్ పెడితే హిందీ కూడా నేర్చుకోగలవు. దీనికి హిందీలో నువ్వు వీక్ ఉన్నావు అనడానికి మెసేజ్ సేమ్ మేడం, కానీ వాడే పదాలు అనేది ఇలాంటివి చెప్పే ప్రయత్నం చేశాను. ప్లస్ వాళ్ళు ఎంతసేపు నిద్రపోవాలి పిల్లలు. మెమరీ కన్సల్టేషన్ అనేది స్లీప్లోనే జరుగుతుంది. డీప్ స్లీప్ అండ్ మెడిటేషన్, వీటిలో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రికార్డ్ చేస్తే, ఎలక్ట్రోఎన్సెఫాలజీ ఈజీ లాంటివి తీస్తే అందులో రికార్డ్ అయ్యేటివి డెల్టా వేవ్స్, థీటా వేవ్స్. ఇప్పుడు డెల్టా థెరపీ, థీటా థెరపీ అనేది కొంత మోడర్న్ కాన్సెప్ట్ అన్నట్టు మెడిటేషన్లో ఉన్నది. సో అవే డీప్ స్లీప్లో రికార్డ్ అవుతుంది, మెడిటేషన్లో కూడా రికార్డ్ అవుతుంది. అలాంటి టైంలోనే మెమరీ కన్సల్టేషన్ జరుగుతుంది. సో నిద్ర లేకుండా మేలుకొని చదువు కాఫీలు ఇచ్చి ఇంకా రెడ్ బుల్ లాంటివి కూడా తాగుతుంటారు, కెఫీన్ ఎక్కువ కంటెంట్ ఉన్నది, మేలుకొని చదువు, అసలు అట్లా అవన్నీ కూడా హాని చేస్తాయి లాంగ్ టర్మ్. సో అందుకని మనం ఖచ్చితంగా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టూడెంట్. ప్లస్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ని మార్నింగ్లో చదవాలి. ఎందుకంటే బ్రహ్మముహూర్తం అని అంటే సెంటిమెంటల్ అని కాదు, ఆ టైంలో మైండ్ బాడీ అంత ఫ్రెష్గా ఉంటుంది, పీక్ స్టేజ్లో ఉంటుంది కాన్సన్ట్రేషన్. డిఫికల్ట్ సబ్జెక్ట్స్ని కొట్టేయచ్చు. రివిజన్కి ఈజీ సబ్జెక్ట్స్ ఈవినింగ్ టైంలో పెట్టుకోవాలి, చాలా చిన్న మార్కే. ఇప్పుడు ఈజీ సబ్జెక్ట్స్ మార్నింగ్ చదివేసి చాలా హ్యాపీగా ఉండి సాయంత్రం కూడా డిఫికల్ట్ సబ్జెక్ట్ తీసుకొని ఒక అసంతృప్తితో పిల్లడు పడుకున్నాడు అనుకోండి, భయంతో దిగులుతో, నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది, ఎగ్జామ్కి వెళ్ళాలనిపిస్తుంది. సో నిద్రలో వాడు అదే క్యారీ చేసుకుంటున్నాడు, ఆ దిగులుతోనే పడుకుంటాడు, ఆ భయంతోనే పడుకుంటాడు. సో ఇలాంటివి చాలా చిన్న మార్పే మేడం, కానీ చాలా పెద్ద, అంటే చాలా చిన్న మార్చుకుంటే మంచి ఫలితం వస్తుంది భవిష్యత్తులో. ఇలాంటివి నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఎస్పెషల్లీ జంక్ ఫుడ్, పిల్లలు ఏం ఫుడ్ తీసుకుంటే హెల్త్, ఇప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ గ్రోత్ చాలా అవసరం, అది సీ ఫుడ్స్లో ఉంటుంది, మన గ్రౌండ్ నట్లో అట్లాంటి వాటిలో ఉంటుంది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, వాటర్ తీసుకోవాలి. కొన్ని ఫుడ్స్ హై షుగర్ ఉన్నవి, హై సాల్ట్ ఉన్నవి, ప్రిజర్వేటివ్స్ ఉన్నవి, ఇప్పుడు టీ, కాఫీలు, బిస్కెట్, చాక్లెట్, ఐస్ క్రీమ్, కుర్కురే, లేస్, బింగోలు అట్లాంటివన్నీ కూడా ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తే మంచిది. అమ్మ తయారు చేసి పెట్టింది తింటే ఆరోగ్యంగా ఉంటుంది, అంత ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటివి కూడా, అంటే యాజ్ ఎ డాక్టర్గా నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఫిజికల్ హెల్త్, యాజ్ ఎ సైకాలజిస్ట్గా మెంటల్ హెల్త్, సొసైటీలో నేను ఆ స్థాయి నుంచి వచ్చినాను. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన, నాకు చాలా సబ్జెక్ట్స్ చిన్నప్పుడు కష్టం ఉండే. నేను ఇప్పుడు అశోక్ గారు లాంటి గురువులు నన్ను చాలామంది గైడ్ చేయడం వల్ల నేను ఉన్న వాటిలో ఇప్పుడు అప్పట్లో స్టేట్లో బెస్ట్ మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో
పీడియాట్రిక్స్లో ఇప్పటికి కూడా దేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ పీజీహెచ్ఎల్ గారు. అందులో నేను ఎండి చదువుకున్నాను. అది ఫస్ట్ అటెంప్ట్లో సెకండ్ అటెంప్ట్ అట్లా ఏం రాలేదు. సో మచ్ ఆఫ్ డిఫికల్టీస్ నేను మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్ రాసి నేను అనుకున్న గోల్ అది కాబట్టి రాశాను. సో ఈ ప్రాసెస్లో నాకు ఏం ప్రాబ్లమ్స్ అనిపించినాయి, మెంటల్గా డౌన్ అయినప్పుడు మనకి ఏం అంటే నాకు స్వామి వివేకానంద బుక్స్ చదివేవాడిని. సో అది ఎట్లాంటి ఫైర్ లా ఉంటుంది. స్వామి కొటేషన్స్ కానీ ఏమైనా చదివినారనుకోండి ఒక సెకండ్లో మాయమైపోతుంది మీకున్న డిప్రెషన్ అదంతా కూడా. సో అందుకని లైఫ్లో ఒక్క ఇన్స్పిరేషన్ పర్సన్ ఉండాలి. మీరు ఎవరిదైనా జీవిత చరిత్ర చదువుతూ ఉంటే ఇన్ని డిఫికల్టీస్ నాకు లేవు, ఇంత కష్టపడ్డారా, లైఫ్ అంటే ఇంత డిఫికల్ట్ ఉంటుందా అనేది చిన్నపిల్లడికి చిన్నప్పుడే అర్థమైపోతే డిఫికల్టీస్ వచ్చినప్పుడు వాడు లైఫ్లో మనిషి విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం స్టేటస్ పెట్టుకుంటారు, మనం ఇప్పుడున్న యూత్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది. అన్ని కష్టాలు నాకే వచ్చినాయి, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ప్రతి మనిషి ఫీల్ అవుతున్నారు కదా. అది మంచిది కాదు, ఎందుకంటే ప్రపంచం అట్లనే ఉంటుంది. అంటే నేచర్ ఎలా ఉంటుంది తెలుసుకోకుండా. అందుకని ఒక్కరి జీవిత చరిత్ర ఎవరిదో ఒకరు, మీరు ఎవరిదైనా తీసుకోండి, సుభాష్ చంద్రబోస్ తీసుకోండి, భగత్ సింగ్ తీసుకోండి, ఎవరిదన్నా ఒక్కరు వివేకానంద తీసుకోండి, అంబేద్కర్ గారు తీసుకోండి, ఎవరిదన్నా ఒక్కరు ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక్క జీవిత చరిత్ర చిన్నప్పుడు పిల్లలు చదివితే లేదంటే ఆ తల్లిదండ్రులు కన్నా వినిపిస్తే చెప్తే వాళ్ళకి ఒక లైఫ్లో చాలా మార్పు జరుగుతుంది. నేను స్వామి వివేకానంద గురించి కొంత తెలుసుకున్నాను కాబట్టి ఎంత కష్టం వచ్చినా చాలా మానసికంగా లో లెవెల్కి వెళ్ళినా కూడా నెక్స్ట్ మళ్ళీ ముందుకు వెళ్ళగలం. సో అందుకని కొంతమంది ఇన్స్పైరింగ్ పర్సనల్ కూడా చెప్పారు. సో ఓవరాల్గా చెప్పాలంటే వీడు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు టైం టేబుల్, స్కూల్ టైము, ఇయర్ లాంగ్ ప్రిపరేషన్ ఉంటే ఒక 6 months బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఒక 2 months మంచిగా రివిజన్ చేసుకోవాలి, 1 month మార్క్ టెస్ట్లు అట్లాంటివి ప్లాన్ చేసుకోవాలి. సో డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఎప్పుడు చదవాలి, ఈజీ సబ్జెక్ట్స్ ఎప్పుడు చదవాలి, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏంటి, పోమోడోరో టెక్నిక్ అంటారు. అందులో టఫ్ టైం డిఫికల్ట్ సబ్జెక్ట్ అయితే 25 minutes చదివి 5 minutes రిలాక్సేషన్ అంటే స్క్రీన్ చూడటం కాదు. మనం చాలా క్లియర్గా చెప్పినాం, స్క్రీన్ టైం డ్యూరింగ్ ఎగ్జామ్స్ ఈ 0. 1 month ముందు నుంచి స్క్రీన్ 0 చేయాలి. అసలు అంటే యాజ్ ఎ డాక్టర్గా చెప్తున్నాను, లెస్ దాన్ 2 years పిల్లలకి స్క్రీన్ టైం 0. 2 years నుంచి 5 years పిల్లలకి స్క్రీన్ టైం 1 hour, అది కూడా ఎడ్యుకేషనల్ కంటెంట్, నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో 5 years నుంచి 12 years పిల్లలకి స్క్రీన్ టైం పర్మిసిబుల్ స్క్రీన్ టైం ఈజ్ 2 hours, అది కూడా ఎడ్యుకేషన్ కోసం. 12 years పిల్లలు ఏదైనా చిన్న వాటికి అంటే అది కూడా ఏది పేరెంట్స్ సూపర్విజన్లో పనికొచ్చేటివి ఏమైనా చూడొచ్చు. ఇప్పుడు ఏదైనా మంచి పురాణాలకు సంబంధించి ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు సినిమా వస్తుంది, స్టోరీ ఉంది, చూడొచ్చు. అలాంటి వాటికి ఉపయోగించుకోవాలి. ఈ గేమ్స్ ఆడడానికి అట్లా అడుగు. అందుకని స్క్రీన్ టైంని గ్రీన్ టైంగా మార్చుకోవాలి. గేమ్స్ ఆడాలి, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అశోక్ గారు చెప్పారు కదా, ఫిజికల్ యాక్టివిటీ తర్వాత బాడీ లోపల చాలా మంచి ఎండార్ఫిన్స్ అంటారు, సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ వస్తుంది, దాంతో మూడ్ ఎన్హాన్స్ అవుతుంది, సో మైండ్ ఫ్రెష్ అవుతుంది. అట్లా స్ట్రెస్ అప్పుడు అడ్రినలిన్ రష్ వల్ల మైండ్ పనిచేయదు, స్ట్రెస్ హార్మోన్స్ కార్టిసాల్ లాంటివి రిలీజ్ అయినప్పుడు మెమరీ అంటే గుర్తురాదు. సో అట్లా ఇబ్బంది, కర్తవ్యం మర్చిపోతాం. అర్జునుడు ఏదైతే జరిగిందో అట్లా కర్తవ్యాన్ని, ఇప్పుడు క్షత్రియ క్వాలిటీ అంటే యుద్ధం చేయడం, ఆయన కర్తవ్యాన్ని మర్చిపోతాడు. సో అట్లా నేను మన ఏన్షియంట్ విజిటమ్ని, ఎవరైతే మన ఋషులు మునులు ఇచ్చిన జ్ఞానము ప్లస్ ఇప్పుడు మోడర్న్ సైన్స్ చదువుతున్నాం కదా, ఈ సైన్స్ని రెండింటిని క్లబ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. స్వామి వివేకానంద అదే చెప్తారు, మోడర్న్ సైన్స్ షుడ్ బి కపుల్డ్ విత్ వేదాంత. సో ఈస్ట్ అండ్ వెస్ట్ కలిపితే ప్రపంచం అంతా ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడున్న యూత్కి అదే కావాలి. టూ మచ్ ఆఫ్ వెస్టర్నైజేషన్ ఈజ్ హార్మ్ఫుల్ టు ద సొసైటీ. ఈస్ట్ అంటే మనలో మూఢనమ్మకాలు అనుకుంటారు. సో అట్లా కాదు, అసలు అక్కడున్న మంచి ఇక్కడున్న మంచి రెండు కలుపుకొని ముందుకెళ్ళాలి. ఆ ప్రయత్నం చేశాను మేడం. ఇప్పుడున్న యూత్ అంటే ఇప్పుడు పిల్లల గురించే కాకుండా ఈ యొక్క పుస్తకంలో యూత్ కోసం కూడా ఏమైనా పొందుపరిచారా? అంటే వాళ్ళ యొక్క స్పిరిట్, సపోజ్ ఏదైనా ఇంటర్వ్యూ కోసం అటెండ్ అవ్వాలనుకుంటారు, ఆయన ఒక ఫస్ట్ అటెంప్ట్ ఎంతో మానసిక సంఘర్షణ లోనవుతుంటాడు, భయం ఉంటుంటారు, ఎలా ప్రిపేర్ అవ్వాలా, ఎట్లా అటెండ్ చేయాలి అక్కడ. ఇప్పుడు ఒకప్పుడు ఇంటర్వ్యూలు వేరే, ఇప్పుడున్న ఇంటర్వ్యూస్ వేరే. ఈ పుస్తకంలో అలాంటివి ఏమైనా అధిగమించడానికి వారి యొక్క స్ట్రెస్ కానివ్వండి, ఇప్పటికున్న యూత్కి ఎట్లా ఏమైనా పొందుపరిచారా ఈ పుస్తకంలో? ఏంటంటే ఇది విద్యార్థుల కోసం. విద్యార్థి అంటే 60 సంవత్సరాల వ్యక్తి కూడా విద్యార్థి. జీవితం మనిషి జీవితాంతం నేర్చుకుంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన 60-70 సంవత్సరాలలో ఆర్ట్ నేర్చుకుంటారు. అంటే మనిషి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాడు. కాబట్టి మనిషి ఎప్పుడూ నిత్య విద్యార్థి. కాబట్టి విద్యార్థులకు ఉపయోగపడుతుంది. కాబట్టి యూతే కాదు, మధ్య వయస్కులకి, తర్వాత వృద్ధాప్యంలో ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏకాగ్రత అనుకుంటాం, నాకు కాన్సన్ట్రేషన్ లేదు, కాన్సన్ట్రేషన్ కుదరడం లేదు,
అసలు ఏకాగ్రత రావడం లేదు అని ఏ వయసు వాళ్ళైనా అనుకుంటారు, యూత్ కూడా అనుకుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి ఈ పుస్తకంలో ఉంది. తర్వాత చాలా మంది ఏంటంటే చదివింది గుర్తు లేదండి, గుర్తుండడం లేదు, నాకు తొందరగా మర్చిపోతున్నాను అని అంటారు. ఇది ఏ వయసు వారికైనా ఉంటుంది, యువకులకు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చదివింది గుర్తు ఉండాలంటే ఏం చేయాలి? తర్వాత టెన్షన్, నేను ఎప్పుడు నాకు టెన్షన్ ఉంటుంది, లేకుంటే ఎగ్జామ్కి వెళ్ళడానికి యాంగ్జైటీ, తర్వాత ఎగ్జామ్కి వెళ్ళడానికి కానీ, లేకుంటే ఏదైనా ఊరికి వెళ్ళడానికో, లేకుంటే ఏదైనా పని ఉన్నప్పుడు, చదువుకున్నప్పుడు, లేకుంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు నాకు భయం అవుతుంది, నేను ఆందోళనతో ఉంటాను అని అంటారు. యూత్ కూడా అనుకుంటారు. వాళ్ళకు అప్పుడు ఏం చేయాలి, అసలు ఆందోళన తగ్గడానికి ఏం చేయాలి అనేది ఉంది. తర్వాత ఏం తినాలి, అసలు ఇప్పటికి కూడా మనకి ఈవెన్ తల్లిదండ్రులకు కానీ ఇప్పుడు చాలా మందికి అసలు బయోసైన్స్ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా, అమ్మాయిలకు కూడా ఏం తినాలో తెలియదు. ఒక కరివేపాకు వస్తే పక్కకు పెడతారు, పప్పు తింటే చీపు వస్తుంది అంటారు, ఇంకేదో ఉంటే వేడి అంటారు, లేకుంటే ఫ్యాట్ అవుతున్నా అంటారు. గట్టిగా గాలి పెడితే ఊసిపోతారు. డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పటికి తిండి మీద వాళ్ళకి అవగాహన లేదు. యూత్కి అయితే అసలే లేదు, ఏది దొరుకుతుంది తింటారు. ఎందుకంటే భారతదేశం దుస్థితి ఏంటంటే కాళ్ళకి వేసుకునే చెప్పులు ఏసీ రూమ్లలో అమ్ముతారు, కానీ కడుపుకు తినే తిండి మాత్రం రోడ్ల మీద అమ్ముతారు. కానీ ఇప్పటి పిల్లలకి ఏంటంటే అసలు ఏం తినాలి, తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ జీర్ణక్రియ, నీ మెదడు, నీ జ్ఞాపక శక్తి, నీ ఆరోగ్యము, నీ యొక్క పరిపుష్టమైన దేహము అంత తిండి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏం దొరుకుతుంది తింటారు, తిండి జ్ఞానం ఉండదు. యువకులకి అసలు ఏం తినాలి, ఏం తింటే నీ ఆరోగ్యంగా ఉంటుంది, ఏం తింటే నీకు మానసిక స్థితి బాగుంటుంది, ఏదైనా తిండి మీదనే ఏమి తింటే నీ ఆందోళన తగ్గుతుంది, నీకు కావాల్సినంత బాడీకి ఎనర్జీ పెరుగుతుంది అనేది ఇందులో ఈ పుస్తకం. తర్వాత ఎగ్జామ్స్, ప్రతి ఒక్కరు మనం ఎగ్జామ్స్ రాస్తాం, జీవితమే ఎగ్జామ్ అని చెప్పుకున్నాం. ఎగ్జామ్సే అనుకో, రాసిన తర్వాత, రాసే ముందు, రాసినాక నువ్వు ఏం చేయాలి, నీ యాక్టివిటీ ఏంటి? ఏంటంటే ఇంటికాడ కూర్చుంటాడు, ఎగ్జామ్ రాసి వచ్చినాక ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్ ఉంటుంది అనుకోండి, యూత్ రేపు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటారు, రాస్తుంటారు. ఓ ఇంటర్వ్యూకి పోయినా అనుకోండి, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, కాన్ఫిడెన్స్కి ఎట్లా ఉండాలి, ఒక ఆత్మస్థైర్యంతో ఎట్లా అడుగు పెట్టాలి, ఎట్లా సమాధానం చెప్పాలి, కళ్ళల్లోకి ఎప్పుడు చూడాలి, ఒక ప్రశ్న అడిగినప్పుడు ఎటు చూస్తూ సమాధానం చెప్పాలి, అవన్నీ ఇందులో. అంటే సమగ్రంగా ఇది పాలండి, పాలు, మిల్క్ అంటే సంపూర్ణ ఆహారం ఉంటుంది కదా. పెరుగన్నం నుంచి, చల్లనం నుంచి, నెయ్యి అన్నం నుంచి వస్తే పాలు తాగితే సంపూర్ణమైన ఆరోగ్యము వస్తుంది అని అనుకుంటే పాల లాంటి పుస్తకం. అంటే యువకులకి, అసలు మనుషులందరికీ మనకి ఏం సమస్యలు వస్తాయండి, ఒకటే సమస్య. చాలా మంది అంటారు ఎట్లా చదవాలి అంటారు, ఎట్లా చదవాలో చెప్తారు, ఎట్లా గుర్తుండాలి అంటారు, ఎట్లా గుర్తుండాలో చెప్తారు. తర్వాత మైండ్ పవర్ ఎట్లా, ఇప్పటికీ మనం ఒక 5% మెదడును కూడా మనం ఉపయోగించుకుంటలేం కూడా. అసలు ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది ఇందులో పడుతుంది. తర్వాత నువ్వు ఒక వ్యక్తిగా ఎట్లా ముందుకు పోవాలి, సమాజంతో ఎట్లా కలిసి ఉండాలి అనేది ఇందులో ఉంటుంది. తర్వాత ఏం తినాలి అనేది కూడా ఇందులో ఉంటుంది. తర్వాత ఇతరుల పట్ల, నీ పక్క స్టూడెంట్స్ పట్ల, విద్యార్థుల పెద్దల పట్ల నువ్వు ఏ విధమైనటువంటి లాయల్టీ ఉండాలనేది ఉంటుంది. కాబట్టి యువతకి పరిపూర్ణంగా వాళ్ళకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చే అంశాలు ఇందులో ఉన్నాయి. ఒక యువతకే కాదు, మనిషికి కావలసినటువంటి జీవిత రహస్యాలు, సామర్థ్యాలు, మనం తెలుసు మనకు ఇవన్నీ అని అనుకున్నటువంటి అంశాల్లో తెలియని అంశం ఇంకేది ఉందో ఆ అంశాల గురించి చాలా చక్కగా వివరించాడు డాక్టర్. మెమరీ గురించి అంటే ఏన్షియంట్ విజ్డమ్ అని చెప్పాను. ఇప్పుడు భగవద్గీతలో చెప్తారు, నా మైండ్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మైండ్ చంచలమైంది అంటే. అవును, చంచలమైంది, అందరి మైండ్ చంచలమైంది. సో కృష్ణుడు ఒక మాట చెప్తాడు, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం, ప్రాక్టీస్. మనం అంటాం కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో అది చాలా సింపుల్ విషయం. ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు మీ పేరు ఉంది మేడం, 1,00,000 మందిలో ఉన్నా మీ పేరు మైక్లో అనౌన్స్ చేస్తే మీరు ఉన్న అలర్ట్ అవుతుంది. డౌట్ వస్తుంది, ఇది నా పేరేనా? ఎందుకంటే మీ పేరు మీరు చాలాసార్లు విన్నారు. సెకండ్ థింగ్, ప్రతి మనిషికి చాలా ఇష్టమైన పదం ఏందన్నా ఉందంటే అందులో ఒకటి మన పేరు. అది ఏ పేరైనా కానీ మన పేరు ఉంటుంది. సో చాలా ఇదే విషయాన్ని మనం సరళంగా చెప్పినాం. నీకు ఎక్కువసార్లు రిపీట్ చేసి ఉండాలి. అభ్యాసం కష్టమైందని నీకు గుర్తుపెట్టుకోవాలి.
ప్లస్ ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నది. వైరాగ్యం వైరాగ్యం అంటే అవసరం లేని వాటిని దూరంగా వదిలేసి అవసరమైందని గుర్తుపెట్టుకుంటాం. మనకు బాగా ఇష్టమైన దాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. బాగా మనకు పెయిన్ఫుల్ అనిపించిందని గుర్తుపెట్టుకుంటాం. చిన్నప్పుడు మనల్ని ఎవరో ఏదో బాధ పెట్టుకుంటారు, అది మనకి ఇప్పుడు కూడా గుర్తొస్తుంది ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు కూడా. ఎందుకంటే ఎమోషనల్గా ఏదైనా జరిగినప్పుడు మైండ్లో సైనాప్స్ అని ఉంటుంది, న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అయ్యేది కొత్త సైనాప్స్ జంక్షన్ దగ్గర. అప్పుడు అది మెమరీ ఏర్పడడానికి అదొక పాయింట్ అన్నమాట. సో అందుకనే ఎమోషనల్ కనెక్టివిటీ చదువుకోవాలి. సో కొన్ని టిప్స్ చెప్పాను మేడం. ఇప్పుడు ఫస్ట్ డే చదువుకుంటాం కదా, సో నెక్స్ట్ రివిజన్ కూడా వన్ ఆఫ్ ద కీ, గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు రివైజ్ చేసుకోవాలి. సో థర్డ్ రోజు కొంచెం బ్రీఫ్గా రివైజ్ చేసుకోవాలి, 7th రోజు చూసుకోవాలి, 15th రోజున ఏం గుర్తుందో అనుకోవాలి. సో రివిజన్ డేట్ రాసి పెట్టుకోవాలి. ఇవన్నీ డేట్ రాసి పెట్టుకుంటే మనకు గుర్తొస్తుంది, అరే రివైజ్ చేయాలని అనుకున్నాను. అదొక ప్లాన్, చాలా చిన్న విషయమే కానీ ఇది చాలా గుర్తుపెట్టుకున్నట్టు చేస్తుంది. సో ఎగ్జామ్స్ ముందే మనకు అన్నీ అయిపోతే ఎగ్జామ్లో హాయిగా రిలాక్స్గా రాసుకోవచ్చు. ఎగ్జామ్స్ ముందే మనం దాన్ని మొత్తం ఒకసారి గుర్తు చేస్తుంటే. సో ప్లస్ అసోసియేషన్స్ అని చెప్పాం మేడం. ఇప్పుడు తెలిసిన దానితో తెలియని దాన్ని కొంచెం లింక్ చేసుకోవాలి. అట్లాంటివి అంటే కోడ్ పెట్టుకునేటప్పుడు కొన్ని పదాలు తప్పదు. ఇప్పుడు విబ్జిఆర్ లాంటివి ఉంటాయి కలర్స్ గుర్తుపెట్టుకోవడానికి. సో విబ్జిఆర్లు అవి అంటే ఏంటి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ప్లస్ మనకు తెలిసిన దాన్ని మనకి ఇష్టమైన దాంతో దాన్ని కలిపి అసోసియేషన్ అంటాం, అనుసంధానం చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. అట్లాంటి విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే మెమరీ టెక్నిక్స్ అంటే ఇప్పుడు అశోక్ గారు చెప్పారు కదా 5% బ్రెయిన్ వాడుతున్నామని. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే ఈ చాప్టర్ కూడా రాస్తాం. అసలు మన మెదడుకున్న పొటెన్షియల్కి, మెదడుకున్న కెపాసిటీకి, మనం పెర్ఫామ్ చేస్తుందానికి చాలా పెద్ద గ్యాప్ ఉంది. చాలా పెద్ద గ్యాప్ ఉంది. సో మనం మెదడు కెపాసిటీని తెలుసుకొని పెర్ఫామ్ చేస్తే అసలు అద్భుతాలు సాధించవచ్చు. సో ఈవెన్ సైన్స్ ప్రకారం ఐన్స్టీన్ లాంటి సైంటిస్టులు మ్యాక్సిమం 4 to 5% ఐక్యూని వాడారు. సో మనం తెలిసిన వాళ్ళు మన జీవితంలో చాలా గొప్ప పొజిషన్కి వాళ్ళందరూ 1% వాడుతారు. ఇప్పుడున్న స్టూడెంట్ లెస్ దాన్ 0.1% వాడతారు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను చదివిన పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఇది ఎగ్జాంపుల్ రాస్తారు. ఒక వ్యక్తిని ఇప్పుడు నేను అనుకోండి, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, బాబు నువ్వు పుషప్స్ చేయి, ఎన్ని చేయగలవు అంటే ఆయన ఒక 30 చేస్తాడు. లేదు ఇంకా చెయ్యి, ఎంకరేజ్ చేసాం, మెచ్చుకున్నాం అనుకోండి, ఇంకొక 30 చేస్తాడు, 60 చేస్తాడు. లేదు ఇంకా ఎంకరేజ్ చేయి, లేదు నువ్వు చేయగలవు ఇంకా చెప్తే ఇంకొక 10 చేయగలడు. నువ్వు కన్నా 200 చేయకపోతే చచ్చిపోతావు, చంపేస్తావు అని చెప్పినావు అనుకోండి, 250 చేయగలడు. అంటే ఆయన బాడీ కెపాసిటీ 250, కానీ ఆయన చేస్తున్నది కంఫర్ట్ జోన్లో 30. సో ఇది ఎంత గ్యాప్ ఉంది. సో మనం మన తెలివితేటలు ఉపయోగించి అలసిపోతున్నాము, కష్టమవుతుంది, భారం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పుకుంటుంది. అంతా మన బ్రెయిన్ కెపాసిటీ కాదు, మనం నిర్దేశించుకున్న లిమిట్. మనం నా బ్రెయిన్ కెపాసిటీ ఇంతే అని లిమిట్ చేసుకున్నాం, కానీ దానికి ఉన్న కెపాసిటీ చాలా. అంటే మనం అనవసరంగా స్టోర్ పెట్టుకున్నాం, దాన్ని వెనకాల గుర్తించుకున్నాం. సో ఆ మెదడు కెపాసిటీని గుర్తించి మనం పెర్ఫామ్ చేస్తే ఎగ్జామ్స్ మనం ఏదైనా సాధించవచ్చు, ఎస్పెషల్లీ చిన్నపిల్లల ఏజ్. ఎందుకంటే ఒక్కసారి 25 తర్వాత కొత్తగా బాడీలో మార్పులు రావడం అనేది కష్టం, ఏజింగ్ ఫినామినా స్టార్ట్ అవుతుంది. సో అందుకోసమని నేను స్పెసిఫిక్గా విద్యార్థులనే పదం ఎందుకు ఉపయోగించినానంటే చిన్నప్పుడే బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, ఫౌండేషన్ చాలా క్లియర్ ఉందనుకోండి, తర్వాత లైఫ్ అంతా బాగుంటుంది. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం పిల్లలు 10th కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, మనం చూస్తున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు టెట్ రాసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఇప్పుడు మీ పుస్తకం చదవడం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయంటారు, రిలీఫ్ ఉంటుంది అంటారా? మేడం తప్పకుండా. అంటే వాళ్ళు కుదిరితే ఈ పుస్తకం చదవడానికి ఒక 2 నుంచి 3 గంటలు పడుతుంది అంటే అంతకుమించి. ఈ పుస్తకం చదివిన తర్వాత వాళ్ళకి చాలా, అంటే నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఈ పుస్తకం చదవక ముందున్న వ్యక్తి, ఈ పుస్తకం చదివిన తర్వాత ఉన్న వ్యక్తి సేమ్ అయితే ఉంటారు. ఒకవేళ కుదిరితే చదవండి, చదవకపోయినా పర్వాలేదు. ఒకటే ఏంటంటే స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, తల ఉంచుకొని బేసిక్స్కి స్టిక్ అని అయ్యి మనం చేయాల్సిన పనిని మనం చేసుకుంటారు, నక్షత్రాలు వచ్చి మన కళ దగ్గర. సో ఎగ్జామ్స్ ఉన్నాయి, 2 నెలల టైం ఉంది, నెల టైం ఉంది, 3 నెలలు, అస్సలు టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. మనం నమ్ముకొని కష్టపడితే కొంచెం అవగాహన. అంటే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమి అడిగారు, ఎగ్జామ్ టైం ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపులో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, కొన్ని బేసిక్స్ ఎగ్జామ్ గురించి అవగాహన తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఒక స్మార్ట్గా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా
కష్టమైన పని ఏం కాదు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో చాలా ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి అయితే మార్చ్ 15 స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి అందరికీ కొంత డిగ్రీ పిల్లలకైనా. సో పల్లవి టీవీ తరఫున ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాసే పిల్లలందరికీ పల్లవి ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఎగ్జామ్స్ రాబోయే పిల్లలకి సార్ Yeah. మీరు చిన్నగా ఏదైనా మెసేజ్ సార్ అంటే ఇప్పుడు వారి యొక్క అనుభవాలు, వారి యొక్క మానసిక సంఘర్షణ పిల్లల యొక్క అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. Okay. మీరు క్లుప్తంగా పిల్లలు ఎలా సన్నద్ధం అవ్వాలి చెప్పండి. నిజంగా ఇది పరీక్షల యుగం ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని రోజులు సిలబస్ పూర్తి అవుతుంది, ఇప్పటి నుంచి టెస్టులు మొదలవుతాయి. పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులకి ఏంటంటే ముందుగా మీరు ఒక ఆత్మస్థైర్యంతో ఉండండి. నేను తప్పకుండా పాస్ కాగలను అని ఆత్మస్థైర్యంతో ఉండండి. అదే ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయండి. తర్వాత ఏంటంటే ఇఫ్ ఫెయిల్ అయ్యారనుకోండి బాధలేదు, జీవితంలో చాలా ఉంటాయి. కానీ నీవు పట్టుదలను లేదా నీ యొక్క కొనసాగింపును విడవడంలో ఫెయిల్ కావద్దు. పరీక్షలో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ నీ పట్టుదలలో ఫెయిల్ కావద్దు. నువ్వు ప్రయాణం కొనసాగించే విధానంలో ఫెయిల్ కావద్దు. ఒక టీచర్గా నేను చెప్పేది ఏంటంటే మనకి పరీక్షలు ముఖ్యం కాదు, పరీక్షలు ఒక పార్ట్ మాత్రమే. పాస్ ఫెయిల్ కూడా ముఖ్యం కాదు, అవి కూడా ఒక పార్ట్ మాత్రమే. కానీ జీవితంలో నువ్వు అనుకున్న గోల్ను సాధించడానికి ఇలాంటివి ఎన్నో ఉంటాయి, వాటిని దాటిపోవాలి. అట్లాగే మీరు కష్టం అనుకోకపోతే ఈ పుస్తకం చదవండి, మంచి పుస్తకం. ఒక టీచర్గా నేను చదివినాను, నా పిల్లలకి అడ్వైజ్ చేసినాను, మీకు కూడా అడ్వైజ్ చేస్తున్నాను. ఈ పుస్తకం చదివితే ఖచ్చితంగా మీలో ఎంతో కొంత మార్పు వస్తుంది. ధన్యవాదాలు. పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు అనే పుస్తకం ద్వారా సమాజంలో చిన్న మార్పు కోరుకుంటున్నారు. అది ఆ మార్పు అందరికీ రావాలి. అలాగే పిల్లల్లో అలాగే యువతల్లో కూడా మానసిక సంఘర్షణకు లోను కాకుండా ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్లో మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ పుస్తకం చదివినా చదవకపోయినా డాక్టర్ గారి మాటల్లో అలాగే అశోక్ కుమార్ గారి మాటల్లో ఎంతో స్ఫూర్తిదాయకంగా విన్నాము ఇప్పుడు ఇంతవరకు. అవి ఇన్స్పిరేషన్గా తీసుకొని వీలైతే ఈ పుస్తకాన్ని కూడా మీరు చదివి ఎంతో ఇన్స్పిరేషన్ అవుతారు. కంపల్సరీ చదవండి. అలాగే ఈ ఎగ్జామ్స్ ఈ పుస్తకం చదివిన తర్వాత మీరు ఎంత బాగా రాశారనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.